కుర్ర మోతీలాల్ నాయక్ సేవాలాల్ బంజారా సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిని. ఈ మీడియా సమావేశం ఉద్దేశం గత నెల క్రితం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దేవరకొండ బహిరంగ సభలో గిరిజన లంబాడి జాతిలో ఆరాధ్య దేవుడైన సేవలాల్ శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ విగ్రహం 120 అడుగుల భారీ ఎత్తున విగ్రహం ఏర్పాటు చేస్తా, అది నాగర్ కర్నూల్ నల్లమల్ల ఫారెస్ట్ మద్దిమడుగు ప్రాంతంలో ఏర్పాటు చేస్తా, 2000 కోట్ల బడ్జెట్తో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తానని ప్రకటించారు, హామీ ఇచ్చారు. హామీ ప్రకారమే జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు మీడియా సమావేశం పెట్టడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు లంబాడీలపై అతి ప్రేమతోటి ఈరోజు 2000 కోట్ల రూపాయలతోటి మా ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ విగ్రహం నల్లమల్ల ఫారెస్ట్ అడవిలో ఏర్పాటు చేస్తా అన్న మీ అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాం. కానీ దయచేసి మా జాతిని అవమానించకండి. ఈరోజు శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ విగ్రహం మారుమూల ప్రాంతంలో అడవిలో రోడ్డు సౌకర్యం లేదు, కరెంట్ సౌకర్యం లేదు, నీళ్ళ సౌకర్యం లేదు, ఎటువంటి సౌకర్యం లేని నల్లమల్ల ఫారెస్ట్ అడవిలో మా సంత్ సేవలాల్ మహారాజ్ విగ్రహం రూపంలో బంధిస్తానంటే సహించబోను. మీరు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని ఈరోజు మా జాతిని అవమానించడం సరికాదు. మీరు 2000 కోట్ల బడ్జెట్ తోటి మా యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా అన్న విషయాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ మద్దిమడుగు ప్రాంతంలో వద్దు. ఈరోజు రాష్ట్రానికి రాజధానిగా అన్ని గ్రామాలకు అన్ని జిల్లాలకు రాజధానిగా సెంటర్ ఏరియా హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేయాలనే డిమాండ్ తోటి ఈరోజు మీడియా సమావేశం సేవాలాల్ బంజారా సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది తొత్తులు, సన్యాసులు, చవటలు, ఇంకిత జ్ఞానం లేని నాయకులు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్లకు ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా ప్రభుత్వం ఇచ్చే 2000 కోట్ల బడ్జెట్ తోటి మారుమూల ప్రాంతంలో సేవలాల్ మందిరం ఏర్పాటు చేస్తాం, సేవలాల్ విగ్రహం ఏర్పాటు చేస్తామనంటే సిగ్గుండాలి వాళ్ళకి. ఈరోజు సేవలాల్ మహారాజ్ అంటే ప్రపంచవ్యాప్తంగా లంబాడీల ఆరాధ్య దైవం. అటువంటి దైవాన్ని నువ్వు పోయి మారుమూల ప్రాంతంలో బంధిస్తానంటే దానికి గంగిరెద్దుల మా నాయకులు తల ఊపడం సరికాదు. ఈరోజు బంజారా హిల్స్ మాది, బంజారా వాళ్ళది. ఈరోజు బంజారా గురువు శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ బంజారా హిల్స్ లో ఏర్పాటు చేయాలి. ఈరోజు అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిరు, అది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు టూరిజం ఏరియా, దాని ప్రక్కనే 3-4 ఎకరాలు ప్రభుత్వం భూమి ఉంది, అక్కడ ఏర్పాటు చేయండి. మా మహారాజ్కి ప్రతి విదేశాల నుంచి విదేశీయులు కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఇతర కులాలు కానీ వారు కూడా టూరిజం వారు కూడా చూస్తారు. మా చరిత్రని, మా బంజారా దైవ చరిత్రని వారు కూడా తెలుసుకుంటారు. కాబట్టి హైదరాబాద్లోనే ఉండాలి. ఈరోజు మా నాయకులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని తప్పుతో పట్టించి ఈ యొక్క 2000 కోట్ల బడ్జెట్ శాంక్షన్ చేస్తే, విగ్రహం పేరు మీద దేవుని పేరు మీద శాంక్షన్ చేస్తే అందులో వచ్చే కమిషన్ని ఆశపడుతున్నారు. కానీ జాతి పట్ల ఏమాత్రం అవగాహన లేదని నేను మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈరోజు
మారుమూల మత్తిమడుగు ప్రాంతానికి వెళ్ళాలన్నా, మా లంబాడి సోదరులు వెళ్ళాలన్నా ఆదిలాబాద్ నుంచి, ఖమ్మం నుంచి, అదేవిధంగా భద్రాచలం నుంచి మా లంబాడి సోదరులు వెళ్ళాలన్నా 500 కిలోమీటర్లు మధ్యమడుగుకి, ఆదిలాబాద్ నుంచి వెళ్ళాలన్నా 600 కిలోమీటర్లు. మరి ఏ విధంగా మా ఆ యొక్క విగ్రహాన్ని మేము సందర్శిస్తాం? మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. గత ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు గతంలోనే సేవలాల్ విగ్రహం కాదు, మందిరం, యాదగిరి గుట్టలో మందిరం 10 ఎకరాల భూమిలో శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ మందిరం భారీ ఎత్తున ఏర్పాటు చేసి అక్కడ ప్రతి ఒక్కరూ దైవ దర్శనం చేసుకునే విధంగా యాదగిరి గుట్ట ప్రాంతంలో ఏర్పాటు చేస్తా అన్న విషయం మీరు మరొక్కసారి మా నాయకులు గుర్తు తెచ్చుకొని ముఖ్యమంత్రికి తెలియపరచాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు ఈ యొక్క 2000 కోట్ల బడ్జెట్ తోటి శంకుస్థాపన పూజ 15వ తారీఖు శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మధ్యమడుగులో భూమి పూజ చేయడానికి వెళ్తున్నారు. ఆ భూమి పూజకు మేము అడ్డుకుంటాం. మీరు ఇచ్చే 2000 కోట్ల బడ్జెట్లో మా మహారాజ్ విగ్రహం హైదరాబాద్లోనే ఏర్పాటు చేయాలని మా డిమాండ్ తోటి మేము అన్ని సంఘాల వారిగా, మా గిరిజన లంబాడి సంఘాలు ఐక్యతతోటి మేము పోరాటం చేస్తాం. ఆ యొక్క భూమి పూజని అడ్డుకుంటాం. అదేవిధంగా సోయిలేని సన్యాసులు మా లీడర్లకు, మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీలు, గజ్జీలు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వాళ్ళకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకిత జ్ఞానంతో మీరు పని చేయాలి. మీ స్వలాభం కోసం, మీ ఒక్కరి పట్ల స్వార్థం కోసం పని చేయకూడదు, జాతి పట్ల పని చేయాలి. ఇప్పటికే జాతి నష్టపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో గత 2.5 సంవత్సరాల్లో లంబాడీలకు ఏమాత్రం అభివృద్ధి కార్యక్రమం చేపట్టలే. మళ్ళా ఏ మాదిరిగా అంటే ఊర్లో బుగోడు వస్తాడు కదా, ఊరు తిరిగి ఏదో అడుక్కుంటాడు. ఆ మాదిరిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీ